Hi students, hearty welcome to RISE, Ramus Institute of Spoken English. My dear students, అందరికి గుడ్ మార్నింగ్ మా వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా, గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. సో మనము ఈరోజు మన టాపిక్ లో జే అనేటువంటి అక్షరాన్ని తీసుకొని దానికి ఏమేమి శబ్దాలు వస్తాయి, ఏంటి ఏం కథ, ఈ విషయాలన్నీ నేర్చుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. నిన్న మనం నేర్చుకున్న అక్షరం ఏదమ్మా? ఏం దాని గురించి అమ్మా మనం నేర్చుకుంది నిన్న? నిన్న ఏదమ్మా మనం క్లాస్ నేర్చుకుంది? ఐ సార్. ఐ. ఓకేనా? సో నిన్న మనము ఐ అనేటువంటి అక్షరానికి ఏమేమి శబ్దాలు వస్తాయి, వాటిని ఎలా ఎలా పలకాలి అనేదంతా క్లియర్ కట్ గా నేర్చుకోవడం అయితే జరిగింది. ఈ రోజు మన టాపిక్ జే. జే. సో అసలు జే అనే అక్షరానికి ఏమేమి శబ్దాలు వస్తాయి అనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ విద్యార్థులుగా బాగా అర్థం చేసుకోండి. జే అంటే పెద్ద కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక్క జా అనేటువంటి శబ్దం వస్తుంది. కానీ జా ఒకటే కాదు, జాకు సంబంధించిన అన్ని గుణింతాలు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? జాకు సంబంధించిన అన్ని గుణింతాలు మనకు ఈ జేలో కనబడతాయి అన్నమాట. అంటే అక్షరము బట్టి వచ్చేటువంటి అక్షరాలు. ఫర్ ఎగ్జాంపుల్ జేకు ఏ ఉందనుకో అప్పుడు జా, జేకు ఈ ఉందనుకో అప్పుడు జే, జేకు యు ఉందనుకో అప్పుడు జు, జేకు ఏదన్నా వేరే తీసుకుందాం, ఐ పెట్టుకున్నాం అనుకో జి. ఈ విధముగా పక్కన వచ్చేటువంటి అక్షరాలను బట్టి మనము జే దగ్గర దాని పక్కనున్న అక్షరాన్ని చూసుకుంటూ అక్కడ గుణింతాలు శబ్దాలు మనము గమనించవచ్చు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఎవరన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి అమ్మా, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. జే అన్నప్పుడు ఏమమ్మా శబ్దం వస్తుంది? ఏం శబ్దాలు వస్తాయి? జాగుణింతాలు. జే అనగానే ఏం గుర్తుకు రావాలి? జాగుణింతాలు. జాగుణింతాలు. సో ఇది పెద్ద కష్టమేం కాదు, 2-3 సౌండ్స్ కాదు ఇవి, జస్ట్ ఒకటే సౌండే. జాగుణింతాలు అని చెప్పుకుంటే సరిపోద్ది. జాగుణింతాలు అంటే జా జా, జి జీ, జు జూ. ఇవి ఇంకేమైనా వేరే ఉన్నాయా? అవే ఉన్నాయి. కాబట్టి జాగుణింతాలు మనకు శబ్దాలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కరిగా అసలు జాగుణింతాలు ఏమేమి శబ్దాలు వస్తాయి అనేది జేకు సంబంధించింది నేను ఒక్కొక్కరిని అడుగుతానమ్మా. నిదానంగా అందరూ చెప్పండి అమ్మా. ఓకేనా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఏమైనా కన్ఫ్యూజ్ అయినారా? ఏం ప్రాబ్లం లేదు సార్, మేము చెప్తామనేటోళ్ళు వచ్చేసేయండి ఇక. ఓకేనా? రైట్. ఫస్ట్ ఎవరు వస్తారు? ఉండు, నేనే అడుగుతా. శశికళ గారు మీరే స్టార్ట్ చేసేసేయండి. సరే సార్. చెప్పమ్మా. జ జా, జి జీ, జు జూ, జె జే, జై, జో జో, జౌ, జ్య యు. జూ. జూకు జూకు యావత్ ఇచ్చాడు. జూ అనేది ఒకటి, జూ. ఓకేనా? సరే, ఇది మోస్ట్లీ ఇంతకంటే ఇంకా అవకాశం చాలా తక్కువ అనమాట. అర్థమైందమ్మా? క్లియర్ అమ్మా అందరికి? క్లియర్ సార్. ఇంతకంటే ఇంకా చెప్పనీకి లేదు. ఇంకా జేకి సంబంధించి అంతకంటే పదాలు వాడడం కూడా ఏమ్మా అది. సో నాగమ్మ మీరు ఒకసారి చెప్పండి అమ్మా, జే. జే గురించి చెప్పండి అమ్మా. ఓకే సార్. ఇంగ్లీష్ అక్షరంలో చెప్పు. ఇంగ్లీష్ అక్షరంలో జే వచ్చినప్పుడు, ఇంగ్లీష్ పదాలు చదివేటప్పుడు జే అని కనిపిస్తే మనము జాగుణింతాలుగా మనం పలకాల్సి వస్తుంది. చెప్పమ్మా. జే అనే అక్షరం ఇంగ్లీష్ లో వస్తే తెలుగులో జా అని పలకాలి. జాగుణింతాలు. జా ఒకటే కాదు, జాగుణింతాలు అన్ని అని చెప్పాలి. అప్పుడు క్లారిటీ ఉంటుంది. అన్ని వస్తాయి సార్. వస్తాయి. ఏమేమి అవి ఇప్పుడు చదువుకుంటారా? జా జా, జి జీ, జు జూ, జే జే, జై, జో జో, జౌ, జియా,
చూసుకోవాలా అక్షరం తెలుగు వచ్చు కదా మనకు ఆ, జూకు యావత్తు జూ తర్వాత జూ జూ అట్లా జూ. ఇంతవరకు చాలు ఈ మటుకు నేర్చుకుంటే చాలు ఇంకా ఎప్పుడైనా జే పదాలకు సంబంధించింది చూసినామనుకో ఆటోమేటిక్ చదువు అనేది మీకు ఆటోమేటిక్ అర్థమైంది ఓకేనమ్మా రైట్ ఓకే సార్. వెంకటేశ్వరమ్మ నువ్వు చెప్పు జే అనే ఇంగ్లీష్ అక్షరానికి తెలుగు తెలుగు అక్షరాలు వస్తాయి, అది జాగుణితాలు వస్తాయి. సూపర్ అట్లా చెప్పాలి ఓకే జాగుణితాలు వస్తాయి అది జాగు- ఏం ఆ జా. శబ్దాలు ఏంటి శబ్దాలు జా జా జి జీ జు జూ జే జే జై జో జో జౌ జ్యూ 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 ఈ విధంగా జే ఎక్కడ కనపడి ఇంతకంటే శబ్దాలు రావమ్మా ఇంకోటి ఏంటంటే అవి ఎలా వస్తాయంటే జే ప్రక్కన పెట్టేటువంటి అక్షరాలను బట్టి ఈ జాగుణితాలు వస్తాయి ఇప్పుడు అర్థమైందమ్మా ఉత్త జే చూస్తే నువ్వు జా అనొచ్చా జే అనొచ్చా జూ అనొచ్చా అనలేము మరి ఎప్పుడు సౌండ్ వస్తుంది అంటే జే ప్రక్కన మనం పెట్టేటువంటి అక్షరాలను బట్టి మారుతుంది ఇప్పుడు అర్థమైందమ్మా ఇప్పుడు జే పెట్టాము అప్పుడు జే కాబట్టి జా అయింది జే ఐ పెట్టాము అప్పుడు జీ అవుతుంది జే డబ్ల్యూ పెట్టింది అనుకో జీ అవుతుంది జేకు యూ కలిపినామనుకో అప్పుడు జూ అవుతుంది జేకు ఓ కలిపినామనుకో అప్పుడు జూ అవుతుంది ఇప్పుడన్నా అర్థమైందమ్మా అర్థం కాలేదా అర్థమైంది సార్. అందరికి అర్థమైందమ్మా డౌట్ తో ఉన్నారా లాలం నువ్వు ఒకసారి చెప్తున్నా ఒకసారి సార్ హలో సార్ చెప్పు నాన్న జే అనే ఇంగ్లీష్ అక్షరానికి జాగుడింతం వస్తుంది సార్ జాగుణింతాలు వస్తాయి దాని పక్కన అక్షరం బట్టి మనం జాగుణింతాలుగా అర్థం చేసుకోవాలి ఓకే జా జా జి జీ జు జూ జే జే జై జో జో జౌ జ్యూ జ్యూ వెరీ గుడ్ సో ఇలా మనం జే అనగానే జే పదాలు ఎక్కడైనా చూస్తే కూడా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి దాని పక్కన వచ్చే అక్షరం బట్టి మనమే ఇది చదివేయచ్చు అనమాట నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు సాయి హరీష్ నువ్వు ఒకసారి చెప్తున్నా చెప్పు జే అనే ఇంగ్లీష్ అక్షరానికి తెలుగులో జా జే అనే శబ్దాలు అవి జా జా జి జీ జు జూ జే జే జై జో జ్యూ జ్యూ. ఓకేనా అర్థమైందా సార్ క్లియరా ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు క్లియర్ సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఏం లేదు సార్. ఓకేనా రైట్ ఓకే సార్. ముందుకు పోదామమ్మా వెంకటేశ్వరమ్మ లాలం సాయి అందరూ ముందుకు పోవచ్చా లక్ష్మీదేవి ముందుకెళ్ళండి సార్. మళ్ళీ అందరితో అంటే కొంచెం కష్టము వేరే మీతో నేర్పిస్తా ఇంకా చెప్పని వాళ్ళు ఉంటే వేరే పేపర్లో పోదాం సరే రైట్ సార్. నిదానంగా చూడండి అమ్మా ఇప్పుడు అమ్మా పైది బోర్డు హెడ్డింగ్స్ చూడండి జే వచ్చినప్పుడు జా జా జి జి జూ జూ జి జి జై ఆ విధంగా జాగుణితాలు వస్తాయట మళ్ళీ దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమా ఏం లేదు సార్. వివరణ అవసరమా ఏం అవసరం లేదు కదా ఏం పైకి అవసరం. పోదాం పైకి లేపుతున్నా ఇప్పుడు రైట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి జా జా ఇప్పుడు ఒకరు చదవండి అమ్మా ఇక్కడ చదవనా సార్? స్టార్ట్ జేయుఎంపి జంప్ జేయుఎంపి జంప్ జంప్ చూడండి ఇక్కడ జేయు ఉంది కామన్ గా మనం ఎలా పొరపాటు అవుతాం జేయు అనే కాడ జూ అనుకుంటాం అవును సార్. అని పలకాలి లెక్క ప్రకారముగా కానీ ఇంగ్లీష్ లో చూడండి మ్యాజిక్ షో జేయు అని ఉన్న చోట ఆ జా అంటే ఆ కదమ్మా జా అవును అంటే సార్. ఆ అన్నప్పుడు జేయు అనే కాడ యు అనే కాడ మామూలుగా జూ అనాలి కానీ మనము ఆ యు అనేని ఆనే పలుకుతున్నాం ఇక్కడ జంప్ అంటున్నాం అంతేగాని జంప్ అనలా గమనించండి మీరు అంటే అర్థం ఏంటి ఆ అనే దగ్గర మనం ఇందాక కొన్ని సందర్భాల్లో ఏ చూస్తున్నాం
కొన్ని సందర్భాల్లో ఈ చూసిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఐ చూసాము, కొన్ని సందర్భాల్లో యు కూడా చూసాము. ఈ విధంగా గమనిస్తే ఆకాడ యు అనేటువంటి శబ్దం వస్తా ఉంది. ఏమ్మా అర్థమైందమ్మా? జేయుఎంపి చూడండి, జేయుఎంపి జంప్. జంప్ స్పెల్లింగ్ మామూలుగా నీకు ఎవరైనా రాయమన్నారు అనుకో, నీ చెయ్యి ఏం చేస్తుందంటే, అరే రే సార్ నేర్పించిండు కదా, జంప్ అన్నాడు కదా, జేఏ ఎంపి జంప్ అని ఇలా రాస్తారు చాలా మంది. ఇది తప్పు. జంప్ అన్నప్పుడు జేయుఎంపి రాయాలి. అదేం సార్ జేయు అని ఎట్లా వస్తుంది సార్ అది అంటే, నువ్వు కొట్లాడుకోవాల్సిందే. ఇక్కడ ఎందుకు అనే ప్రసక్తే లేదమ్మా. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ ఇలాగే రాయాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక్క ముక్క కూడా తప్పుపోనికి అవకాశం లేదు. ఇది ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అడగండి, చెప్తా. ఇంటూ అడగచ్చు. జంప్ స్పెల్లింగ్ ఏమ్మా ఇప్పుడు చెప్పండి. జంప్ స్పెల్లింగ్ ఏమి? జేయుఎంపి. జేయుఎంపి జంప్. జేయుఎంపి జంప్. అది నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ పదం చదవండి అమ్మా ఎవరైనా ఒకరు. జేఓయుఆర్ఎన్ఈవై జర్నీ. జేఓయుఆర్ఎన్ఈవై చెప్పేటప్పుడు స్పష్టతతో చెప్పాలి. నువ్వు ఫస్ట్ ఏం చెప్పావు? జేఓ అన్నావు, యు అన్నావు, మళ్ళీ జేఓ అన్నావు. అది వినడానికి బాగోదు. చెప్పేటప్పుడు జర్నీ ఏమైతుంది? అది జర్నీ. ఇక్కడ కూడా జా అనడం జరిగింది, గమనించండి మీరు. ఇక్కడ కూడా జా అనడం జరిగింది. జా అంటే ఆ అన్నమాట. ఇక్కడ గమనిస్తే జర్నీ జర్నీలో స్పెల్లింగ్ ఏమొచ్చింది చూస్తే గమనిస్తే ఓయు రాశాడు, గమనించారా? మళ్ళీ ఇక్కడ ఆర్ జర్ర మధ్యలో మాత్రం అన్నప్పుడు ఓయు వచ్చింది, గమనించినారా? గమనించినాం సార్ అందరూ. ఇప్పుడు అంటే ఏమొచ్చింది అక్కడ? స్పెల్లింగ్ ఏమొచ్చింది చూడండి. ఓ వచ్చింది సార్. ఓ యు వచ్చిందమ్మా. ఓ యు వచ్చింది కాదు, గమనించండి మీరు. ఓ యు వచ్చి తర్వాత ఆర్ వచ్చింది, గమనించండి. ఇక్కడ జర్నీ మనం అనేది జర్నీ అంటున్నాం, జానే అంటున్నాం. మరి పై దాంట్లోనేమో జంప్ అన్నప్పుడేమో జేయు ఒకటే రాశాడు. ఇక్కడ సంబంధం లేకుండా ఒక దగ్గర ఏమో యు రాశాడు, ఒక దగ్గర ఏమో ఓ రాశాడు, గమనించినారా? అంటే అర్థమేమి? మనము జాగ్రత్త వహించాలి. స్పెల్లింగ్స్ నేర్చుకునేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు రాస్తానంటే కుదరదమ్మా. మనకు వచ్చింది రాస్తానంటే కుదరదు. జర్నీ అంటే జేయుఆర్ రాస్తారు కొంతమంది, లేదా జేఏఆర్ ఎన్వై రాస్తారు. ఇది జర్నీనా? కాదు కదా. మరి జర్నీ అంటే జేఓయుఆర్ఎన్ఈవై. జర్నీ అంటే జర్నీ ప్రయాణం చేయడం కదా సార్. జర్నీ ప్రయాణం అంతే. జర్నీ అంటే ప్రయాణం. ఎలా సాగిందమ్మా ప్రయాణమో? హైదరాబాద్ నుంచి వచ్చావు పాపము అన్నాడు. బాగా సాగింది సార్, ఏం ప్రాబ్లం సార్ అంటాం. జంప్ అంటే జేయుఎంపి. జర్నీ అనేసరికి స్పెల్లింగ్ మారిపోయింది చూడండి, గమనించండి. స్పెల్లింగే మారిపోయింది. అప్పుడు ఏమొచ్చిందంటే జర్నీ ఓయుఆర్ఎన్ఈవై జర్నీ. ఇప్పుడు ఎందుకు సార్ ఈ పాఠం మనకు ఎందుకు సార్ అంటే, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఓహో ఎందుకు జా ఉంది కానీ మనం రాస్తుండేది డిఫరెంట్, మనం రాస్తుండేది వేరే రకంగా రాస్తున్నాం. అది నేర్చుకోవాలి. ఇలాంటి పదాలు వందలాది ముందు మనము వందలాది పదాలు మనం నేర్చుకోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అర్థం కాలేదు ఇంతవరకు? అర్థమైంది సార్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. జంప్ జర్నీలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్, నెక్స్ట్ దానికి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఒకరు రండి, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరో ఒకరు రండి. ఫస్ట్ చదవమ్మా. జేఏఎం జామ్ సార్. జేఏఎం జామ్. జామ్ ఇది కామన్ గా ఉంది, పెద్దగా ఏమి నాకేమి పొరపాటు ఏం కనపడట్లే కదా. ఎందుకు పొరపాటు కనపట్లా? జా అంటే జేఏ, అంటే ఎమ్ము, జామ్. మరి జామ్ అంటే ఏమ్మా? అర్థం ఏంటి జామ్ అంటే? జామ్ అంటే జామే సార్. జామ్ అంటే జామా? బ్రెడ్ పిల్లలు ఏం లేదు, దాన్ని ఏమంటారంటే పండ్ల రసం. చపాతీలో పండ్లతో జామ్ చేస్తారమ్మా. జామ్ వేసుకొని తింటూ ఉంటారు. జామ్ అని మనకు మార్కెట్ లో, సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది. అది జామ్ అంటారు దాన్ని. జామ్ అంటే తినేదన్నమాట, ఒక ఐటమ్ అది. ఓకేనా? అది పండ్ల రసంతో చేసినటువంటి ఒక ఐటమ్ అది. ఓకే, జామ్ అంటారు దాన్ని. ఇంకొక జామ్ ఉంది,
ఇంకొక జామ్, పేపర్ జామ్ అయింది అంటారు, ఎక్కడైనా ఇరుక్కోవడం అంటారు, లేదా పబ్లిక్ జామ్ అయింది అంటారు, ట్రాఫిక్ జామ్ అంటారు. ఎప్పుడైనా విన్నారా ట్రాఫిక్ జామ్? జామ్ అంటే ఏమి? ఇరుక్కోవడం అందరు ఇరుక్కునే ఇస్తారు సార్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్ అంటారు. అలా జామ్ అనే దానికి కూడా అర్థం ఇస్తుందమ్మా. సో జేఎం గుర్తు పెట్టుకోండమ్మా, జేఎం. ఇప్పుడు అర్థమైందమ్మా? అన్నప్పుడు జా అంటే అన్నప్పుడు ఏనే వచ్చింది కాబట్టి నాకేం ఇబ్బంది లే. కరెక్టా? కరెక్ట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చదవండి అమ్మా. జేఆర్ జార్ సార్. స్పష్టత లేని చదువు వృథా. జేఆర్ సార్, జార్. అది ఓకేనా? సో జార్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఏం రాశాడు? జేఏఆర్. ఇంతకుముందు జా కొంచెం అమ్మా, ఇంతకుముందు ఏం రాశాడు? జామ్ అన్నప్పుడేమో జేఎం రాశాడు. ఇప్పుడు జార్ ఎమ్ము తీసేసి ఆర్డర్ పెట్టాడు, అప్పుడు ఏమైంది? అది జార్ అయింది. సో ఇక్కడేం పెద్దగా కనపట్ల, అంటే ఏనే కనపడింది మనకి, ఇంకెంతకంటే టెన్షన్ లేదు ఇక. ఓకేనా? ఇది సింపుల్ గానే ఉంది కదా. జామ్ స్పెల్లింగ్ ఏమిటి? జేఎం. జార్ జేఆర్ జార్. జార్ అంటే అర్థం ఏమ్మా? జాడి కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇండ్లలో జాడీలు ఉపయోగిస్తారు, జార్ అంటారు దాన్ని. ఏమ్మా? జార్ అంటారు. మన ఇండ్లలో జాడీలు ఉపయోగిస్తారు. చూసినారమ్మా? కూజాలు అంటారు. అవును సార్. కూజాలు ఒకప్పుడు అదొక రకమైనటువంటి మెటీరియల్, అది అర్థమైందమ్మా? జార్ అంటారు, కూజా. నెక్స్ట్ అమ్మా, ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు తల్లి. ఏం లేదు సార్. నెక్స్ట్ ఇంకోటి జీ. ఇప్పుడు జా అయిపోయిందమ్మా, జీ. చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు పలకండి. JINK. జింక్. 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 జింక్ స్పెల్లింగ్ ఇంకోసారి చెప్పమ్మా. JINK. జింక్. జింక్ అంటే అర్థం ఏంటి? జింక్ అంటే జింక్ అంటే అర్థం ఏంటి? చాలా మటుకు తెలియదు, ఇది చాలా మటుకు తెలియదు. తప్పించుకొని తిరిగేదాన్ని జింక్ అంటారమ్మా. సరే సార్. అలాగే ఊపుకుంటూ నడుస్తుంటారు కొంతమంది, దాన్ని కూడా జింకింగ్ అంటారమ్మా. ఓకే. అర్థమైందా? ఒకనే జస్ట్ తెలుసుకోవడానికి అంటున్నా అంతే. ఓకేనా? కొంతమంది నడుము ఊపుకుంటూ తిరుగుతూ ఉంటారు, అట్లా. లేదా తప్పించుకొని తిరిగేదాన్ని జింక్ అనే పదం వాడతారమ్మా. అది ఇంగ్లీష్ లో వొకాబులరీలో వస్తుంది అండి. ఇప్పుడు మనకెందుకు? జింక్ స్పెల్లింగ్ ఏముందమ్మా ఇక్కడ అంటే, ఇప్పుడు చూడండి, జీ అంటే ఈ అమ్మా, జీ అంటే ఈ అన్నమాట. సో జింక్ అన్నప్పుడు ఐ వచ్చింది చూడండి, గమనించండి. JI. అర్థమైంది ఇప్పుడు? అవును సార్. మామూలుగా మనం కూడా అదే కదా రాసేది కామన్ గా, అదేం పెద్దగా తప్పేం కనపడలా మనకు కదా, అది అట్లాగా. సో ఈ అన్నప్పుడు ఐ వచ్చిందమ్మా ఇక్కడ. ఓకేనా? అది. అలాగే కిందది చదవండి, కిందది ఎవరో ఒకరు చదవండి. జిన్. 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 జిన్ స్పెల్లింగ్ చెప్పాలా? JINN. JINN డబల్ N. జిన్ అంటారు, జిన్. JINN. జిన్ అంటే అమ్మా ఎవరు చెప్తారు అర్థం? తెలియదు సార్ నాకు. వేరే వాళ్ళు, అందరికి అవకాశం. తెలియదు అన్న మాట అనకూడదు, కొంచెం ఆగాల, తెలిసిన వాళ్ళు చెప్పారు. లేదంటే నేను చెప్తా. జిన్ అంటే ఎవరికైనా తెలుసా ఇక్కడ? జిన్ స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్, అందరూ మాట్లాడండి. కొంచెం అందరు మౌనంగా ఉంటే కష్టం నాకు. స్పెల్లింగ్ చెప్పండి. ఏమి? ఇంకోసారి చెప్పు. గొంతులో మింగొద్దు, గొంతులో మింగకూడదు అంటే చెప్పు. JINN. జిన్. జిన్ అంటే అర్థం ఏంటి అంటే భూతము అని అర్థం. స్టోరీలో వస్తుంది ఇది, జిన్ అంటారు. జిన్ అంటే అర్థమేమ్మా? భూతము. భూతాన్ని జిన్ అని అంటారు. ఇంగ్లీషు పోయమ్స్ లలో ఎక్కువ వాడతారు వీటిని, స్టోరీస్ లలో, పోయమ్స్ లలో ఎక్కువ వాడతారమ్మా, జిన్ అంటారమ్మా. సో ఇక్కడ గమనించండి, జిన్ స్పెల్లింగ్ ఏమ్మా? JINN. ఇక్కడ కూడా అయ్యే వచ్చింది చూడండి అమ్మా, గమనించండి. JI అన్నాడు, కరెక్టా? కరెక్ట్ సార్. అక్కడ కూడా అట్లా వచ్చింది సార్, పైన కూడా. కాబట్టి మనకేం పెద్దగా అది కాదు, అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్పులు వచ్చినప్పుడు మీరు గమనించాలి. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. మార్పులు ఏమేం పదాలు, అక్షరాల మీద మనకు మార్పులు వస్తూ ఉంటాయి? AEIOU. ఇది ఈ మార్పులే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. రెండో అక్షరాల మీద మీరు ఖయాలు పెట్టాలి. ఇది మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ప్రతి వీడియోలో కూడా చెప్తానే ఉంటా. AEIOUనే నీకు మారుస్తూ ఉంటారు, రెండో అక్షరాల మీద పోతా ఉండండి, మీకు అర్థమైపోతూ ఉంటది.
మొదటి అక్షరం ఇంపార్టెంట్ కాదమ్మా, రెండవ అక్షరం వెరీ ఇంపార్టెంట్. అప్పుడే నీకు సౌండ్ బయటపడేది. సౌండ్ ఎప్పుడు బయటపడుతుంది చెప్పండి? రెండో అక్షరం మీద ఇప్పుడు వచ్చినప్పుడు అర్థమైందా? మాత్రమే లాజిక్ అర్థమైందా మీకు? ఇన్ని రోజులు అయింది. మన కళ్ళు ఎంతసేపు ఆ ఫస్ట్ దాని మీదే ఉంటది. చదవమంటే ఫస్ట్ దాన్నే చూస్తుంటాం, తప్పది. ఫస్ట్ దానికి ఏం జోడి ఇచ్చినాడు అనేది చూసుకోవాలి, అప్పుడే మీకు సగం ఆన్సర్ బయటపడుతుంది. అర్థమవుతుందా అందరికి? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ మూడోది. ఇప్పుడు జీ జీ. చెప్పండమ్మా. జీ జేఈపి జీ జీప్ చూడమ్మా. జే జీ జీప్ అమ్మా. జీప్ జేఈపి ఎప్పుడైనా చూసినారా లేదమ్మా? చూసినాం కదా సార్. ఎక్కినారా లేదా మరి? జీపులలో ఎక్కేవాళ్ళు. ఒకప్పుడు జీపులు వాడేవాళ్ళు, ఇప్పుడంతా కార్లు వచ్చినాయిలేమ్మా. ఇంకా కొంతమంది విమానాలు ఎక్కుతున్నారు కానీ. సో జీప్ అంటారు. జీప్ అంటే తెలుసు కదమ్మా, దాన్ని జీప్ జీప్ అంటే పెద్ద ఈ. సో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఏమని, ఈ అనే చోట ఈ రావచ్చు, ఈ కూడా రావచ్చు. అవునమ్మా, ఇది ఫస్ట్ నేర్చుకుంటూ వచ్చాం కదమ్మా. అవి మర్చిపోకూడదు, ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జీప్ అన్నప్పుడు చేసాడమ్మా, ఏం కలిపాడమ్మా ఇక్కడ జేకి? ఈ కలిపినా సార్, డబ్ల్యూఈ రెండు కలిపినా సార్. కలిపాడు, డబల్ ఈ కలిపాడు, కలపల రెండు ఈ కలిపాడు, అందుకే అది జీప్ అయింది. ఇప్పుడు అర్థమైందమ్మా? అయింది సార్. జేఈపి జీప్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చదవండి అమ్మా అక్కడే. జీర్ ఓయ్, జేఈ జీర్ 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 అంటే ఇక్కడ డబల్ ఈనే రాశాడు, ఇక్కడ కూడా ఈనే డబల్ ఈనే, ఇక్కడ కూడా డబల్ ఈనే, కానీ ఇక్కడ బి పెట్టాడు కాబట్టి జీప్ అయింది, ఇక్కడ ఆర్ పెట్టాడు కాబట్టి జీర్ అయింది. అమ్మా క్లియర్ అమ్మా? డౌట్ ఉందా ఎవరికన్నా? మరి జీర్ అంటే అర్థం ఏమ్మా? జీర్ అంటే అర్థం ఏమి? జీర్ అంటే అర్థం ఏమ్మా? ఎవరు చెప్తారు? ఎగతాళి. ఎగతాళి చేస్తుంటారు కొంతమంది. వై ఆర్ యు జీరింగ్ మీ అంటే నువ్వు ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నావు అని అర్థం. ఇవన్నీ కొత్త కొత్త పదాలు కదా మీకు, అదే సార్. అందుకే లబలబ కొట్టుకుంటుండ్రు. అయ్యయ్యో ఏమో సార్ అడుగుతాడు, మాకు చెప్పు నీకు రాదే అమ్మా. ఇక్కడ అర్థాలు అంటే దానికథ వేరే ఉంటదమ్మా, ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా అంతే. భయపడద్దండి, మీరు భయపడడానికి కాదు. ఫస్ట్ నాకు స్పెల్లింగ్స్ రావాలి, చెప్పడానికి రావాలి. ఫస్ట్ నీకు స్పెల్లింగ్ వస్తే చాలు, అర్థాల తర్వాత దేవుడు ఎరక. అర్థమైందమ్మా? అర్థాల తర్వాత ఫస్ట్ పెళ్లి చేయాలి అంతే, సంసారం తర్వాత అన్నట్టుగా ఫస్ట్ పెళ్లి చేయాలి ఎవరినన్నా, అప్పుడు వాళ్ళు సక్కదిద్దుకుంటారు. అర్థమైందా? ఒకే రోజులోనే సంసారం వస్తుంది అక్కయ్య? అమ్మా చెప్పండి, మాట్లాడండి. ఒక రోజులోనే సంసారం అయిపోతుందా? కాదు కదా. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. మీకు ఎందుకు అర్థమవుతాడు చెప్తున్నానంటే, పెళ్లి సంసారం అంటే ఎంత పెద్దదో ఈ స్పెల్లింగ్స్ కూడా అలాగే. ఫస్ట్ మనం స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత అర్థాలు అవింతకవే అర్థమవుతూ ఉంటాయి, ఒక్కొక్కటిగా. అర్థమైందా? అది. నెక్స్ట్ ఇప్పుడు జిన్ను, జింకు, జీపు, జీరు, ఇది ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. జీర్ అంటే ఎగతాళి అమ్మా. జీర్ అంటే ఎగతాళి. చెప్పండి అమ్మా, ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. జా జీలో ఏం డౌట్ లేవు సార్. ఏంపా లాలం, ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్, లేదు. లేదు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే చదువు. ఇప్పుడు జూది చదువు, నువ్వే చదువు. జేయుజిటి జ్యూ. నువ్వు భలే స్పెల్లింగ్ భలే రాంగ్ చెప్తావు చూసి కూడా. జేయుటిఈ జ్యూట్. చూసి చెప్పు నాయనా, మనసు పెట్టు. జ్యూట్ ఏమని పలకాలి దాన్ని ఇప్పుడు? జ్యూట్. స్పెల్లింగ్ ఏమి జ్యూట్ది? జేయుటిఈ. గొంతు లేపు పండియద్దు, నువ్వు మగపిల్లడు బాగా గట్టిగా చెప్పాలా. జ్యూట్. జేయుటిఈ జ్యూట్. ఫస్ట్ జూట్, జేయుటిఈ జూట్ చెప్పు. జేయుటిఈ జూట్. జూట్ అంటే ఏమి అంటే, దీనికి నాకు కూడా అంత క్లారిటీ రాలేదు. జనపనార మరి అదేమో నాకు కూడా అంత తెలియదమ్మా. ఊరికే పదం అయితే ఉంది, జూట్ అనే పదం అయితే ఉంది. సరే, ఏదో జనపనార అంట, అది నాకు కూడా అర్థం కాలే, ఏమో తెలుగులో కూడా నాకు మీనింగ్ అర్థం కాలే అది. సర్లేండి, అలాంటి పదాలు కూడా ఉన్నాయి, చదువుకుందాం. ఓకే, అయితే ఇక్కడ గమనించండి, జూట్ స్పెల్లింగ్ ఏంతో రాశాడంటే, మామూలుగా జూ అంటే మనము ఊ అనుకుంటాం, ఊ అంటే యూ రాస్తాం కామన్ గా. ఇక్కడ కూడా యూనే ఉంది, గమనించినారమ్మా? కాబట్టి జేయుటిఈలో జూట్ అంతే. కాబట్టి ఏం పెద్దగా మనకేమి తప్పేం కనపడలా. కానీ జూట్ కన్నా జూట్ అని పలుకుతారమ్మా చాలా మంది.
ఇక జూకి యావత్ ఇచ్చాడు అంతే. జూట్ యూ ఉంది కాబట్టి జూ అయింది అది అంతే. అర్థమైందమ్మా? క్లియరా? అర్థమైంది సార్. జూట్ స్పెల్లింగ్ ఎవరన్నా అడిగినారనుకో, జూట్ స్పెల్లింగ్ చెప్పరా అంటే JUTE అని అన్నారు అంతే. ఓకేనమ్మా? క్లియరా? నెక్స్ట్ ఇంకోటి చదువు బాబు, నువ్వే చదువు, ఎవరో ఒకరు. JUGAAD జుగాడ్ 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 అన్న జుగాడ్. జుగాడ్ 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 జుగాడ్. జుగాడ్ ఇక్కడ గమనించండి, జుగాద్ అంటే దీని అర్థము చాకచక్యముగా ఒక ప్రాబ్లం ని, అంటే ఏదైనా సమస్యని పరిష్కరించడము అని అర్థం. అంటే బాగా తెలివివంతంగా ఒక సమస్యని పరిష్కరిస్తే దాన్ని జుగాద్ అంటారు. జుగాద్ జుగాద్. ఓకేనమ్మా? ఓకే సార్. ఇక్కడ డి ఉన్నా కూడా మనం ద అనే సౌండ్ తో రావాలి. జుగాద్ అది. ఇక్కడ గమనించండి, స్పెల్లింగ్ ఏమొచ్చిందంటే JU వచ్చింది చూడండి. అవును సార్. ఇది కూడా జుగాద్. మనకు కావాల్సింది రెండే అక్షరాలమ్మా. నేనేమంటానంటే పెద్ద పదం ఉన్నా కూడా మీరు భయపడద్దండి, బాధపడద్దండి. నాకు 2-3 అక్షరాలతోనే ఆడుకోండి ఫస్ట్. అవి అర్థం చేసుకోగలిగితే ముందు ముందు పరిగెత్తగలుగుతాం. మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ ని బాగా అర్థం చేసుకోగలిగితేనే ఎండింగ్ వరకు పరిగెత్తగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? క్లియరా? క్లియర్ సార్. కాబట్టి ఇక్కడ మనకు జుగాదులో జుగాద్. జు అంటే యు అదే వచ్చింది. కాబట్టి స్పెసిఫిక్ గా ఏం ప్రత్యేకంగా రాలా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా చదివేయగలుగుతారు దీన్ని. జుగాదు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. జుగాద్ JUGAAD JUTE జుగాద్ అట్లా. ఓకేనమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏం లేదు సార్. డౌట్ లేదు. ఓకే రైట్. సాయి నువ్వు చెప్పురా నాన్న. జూట్ జూనియర్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పాలా? జ్యూస్ జూనియర్ జూనియర్ JUNIOR జూనియర్ అట్లా. JUNIOR జూనియర్. చూడండి, జూనియర్ 3 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ. జూనియర్ అంటే ఏమ్మా? ఎవరు చెప్తారమ్మా జూనియర్ అంటే? జూనియర్ అంటే ఇప్పుడు సీనియర్ అంటే పైన ఇప్పుడు 8th క్లాస్ లో ఉండేటోళ్ళను జూనియర్ అంటారు. 7th క్లాస్ లో 7th క్లాస్ లో ఉండేటోళ్ళను జూనియర్ అంటారు సార్. సీనియర్ అంటే 8th క్లాస్ లో ఉండేటోళ్ళను సార్. వెరీ గుడ్. ఎగ్జాంపుల్ అయితే ఇచ్చావు కానీ మంచిదే. కింద స్థాయిలో కిందికి వెళ్తా ఉంటే జూనియర్స్ అవుతారమ్మా, పైకి వెళ్తా ఉంటే సీనియర్స్ అవుతారమ్మా. సీనియర్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. జూనియర్స్ అంటే కింద. కింద ఫర్ స్థాయి. ఎగ్జాంపుల్ మనం కాలేజీకి ఎక్కాము, మనం ఎక్కి 2వ ఏడాదిలో మనం పోయినాము. అప్పుడు మొదటి ఏడాదికి వచ్చిన వాళ్ళందరూ మనకు జూనియర్స్ అవుతారు. అవును పైన సార్. ఉన్న వాళ్ళు, మనకంటే డిగ్రీకి పోయిన వాళ్ళు, అట్లా పెద్దగా ఉన్న వాళ్ళు జూనియర్ సీనియర్ అవుతారు సార్. కొన్ని సందర్భాల్లో మనం సీనియర్స్ కొంతమందికి, కొన్ని సందర్భాల్లో మనము జూనియర్స్ అవుతాము. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కి భార్య అనేది ఎప్పుడు జూనియరే, అవును సార్. ఒక భార్యకి హస్బెండ్ ఎప్పుడు సీనియరే. అర్థమైందా? ఆ విధంగా సీనియర్ జూనియర్ అని చెప్పుకుంటారు. మా మేడం గారు వాళ్ళు కూడా పాపం సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ అని చెప్తూ ఉంటుంది మా మేడం. అట్లా. సో అది అర్థమైంది అమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా జూనియర్ అంటే? అర్థమైంది సార్. ఇది ఎక్కువ కానీ ఇక్కడ వాడతాం కదా గమనించండి, ఇక్కడ గమనించండి. ఇప్పుడు JUNIOR చెప్పండి. ఇప్పుడు JU కాడ JUNIOR ఈ జూనియర్. పలికేది ఏం పలికినావు? ఈ స్థానంలో ఏం పలికినావు అని అడుగుతున్నామ్మా. JU జూ జూ. NI నువ్వు ఆడే పొరపాటు అయింది. అవును సార్. JU జూ. కానీ జూనియర్ అని ఎవరు అనరు. అర్థమైంది? అవును సార్. JU జూ. ఇప్పుడు గమనించండి, ఇక్కడ జూట్ అల్లా జూట్ ఇక్కడ జుగాద్ అంటే ఇక్కడ అవును సార్. జూ అంతే. అవును ఇక్కడ సార్. జూనియర్ అర్థమైందమ్మా? అది. అవును సార్. అలాగే ఇంకోటి కూడా చదవండి. ఇంకోటి చదవండి. జ్యూస్ జ్యూస్ ఇక్కడ కూడా జ్యూస్. అమ్మా ఇక్కడ స్పెల్లింగ్ ఏమొచ్చింది చూడండి. జ్యూస్. ఇక్కడ ఐ ఎక్స్ట్రా వచ్చింది, గమనించినారా? అవును సార్. అంటే యు అనే కాడ జూ అనే కాడ మనకు జూ అనే కాడ UI పెట్టాడు. అది కూడా గమనించండి. మామూలుగా JU రాయొచ్చు కదా, ఆటికి ఆపేయచ్చు కదా. జ్యూస్ అన్నప్పుడు JUCE రాయొచ్చు కదా, జ్యూస్ అయిపోద్ది కదా. కానీ JUICE జ్యూస్. చూడండి ఎంత తేడా ఉంది, చూసారా? గమనించినారమ్మా? జ్యూస్ స్పెల్లింగ్ ఏమ్మా? ఎవరు చెప్తారమ్మా?
JUI CE. సిఈ అట్లా Juice. చెప్పాలమ్మా. అంతేగాని జ్యూస్ అన్నారు కదా జియు సిఈ అనకూడదు. అది వేరు ఇది వేరు అమ్మా. అది ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. జూ వరకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. జూ వరకు లేదు నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు ఎవరన్నా రండి. జే చదవండి. జే వెంకటేశ్వరమ్మ జే, గాని జెట్, పుష్పలత గాని జెట్ ఎవరో ఒకరు. సార్. చదువు సార్. జెట్ సార్. నేను చదువుతున్నా సార్. చెప్పమ్మా. జేయు ఓయ్ 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 జూ అయిపోయింది. నువ్వు మనసు ఇక్కడ పెట్టాలా. ఏమైపోగొట్టామనే దాని మీద మాట్లాడాలా. జేఈటి జెట్. ఏమైంది అది? జేఈటి జెట్. జట్ 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 అంటే ఏమ్మా? జెట్ అంటే దోమలు పెట్టుకునేదేమో సార్. దోమలు పెట్టేదే. సరే అది కూడా తప్పేం లేదు, అది కూడా జట్టే. ఇంకొక దోమలు జెట్ పెట్టుకుంటాం ప్లేన్ కదా ఎప్పుడైనా సార్. విన్నారా? జెట్ ప్లేన్. జెట్ ప్లేన్. జెట్ ప్లేన్ అంటారు. జెట్ ప్లేన్ అంటే అదొక రకమైన విమానం, చిన్నగా ఉంటది. జెట్ ప్లేన్ అన్నమాట, చాలా ఫాస్ట్ గా ఉంటది. జెట్ ప్లేన్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? విన్నాం సార్. విన్నారా? చూసినా జెట్ ప్లేన్ అంటారు. ఎప్పుడైనా వినింటే అర్థమవుతుంది మీకు. వెనక పొగ ఇడుచుకుంటూ పోతా ఉంటది. పొగ పూర్తిగా మీరు గమనిస్తే ఒక ప్లేన్ అవును సార్. పోతా ఉంటది. ఒక ప్లేన్ పోతా ఉంటది, వెనక పొగ లైన్ పడి ఉంటది అట్లా. వస్తుంది, లైన్ గా వస్తుంది. అర్థమైందమ్మా? అందరికి అర్థం కాలేదా? అర్థమైంది సార్. దాన్ని జెట్ ప్లేన్ అంటారు నాన్న. మీరు ఆ. గమనిస్తే ఎప్పుడన్నా ఆకాశంలో ప్లేన్ పోయిన తర్వాత అవును దాని సార్. వెనక పొగ ఇడుస్తుంది. ఆ పొగ కూడా ఎలా ఉంటదంటే చాలా మళ్ళీ ఏరోప్లేన్ ఇడుస్తుంది అట్లా. అర్థమవుతుందా మీకు? పొగ ఇడిచింది అంటే జెట్ ప్లేన్ అనుకోండి అమ్మా. ఏమ్మా ఎవరు మాట్లాడట్లా అక్కలేవు. అర్థమైంది సార్. ఎప్పుడన్నా ఆకాశంలో చూడండి, మామూలుగా మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఆడ చూసేవాళ్ళం. పైన పొగగా వెళ్ళిపోతూ ఉంటది, వెనక నుంచి లైన్ అవును పడి సార్. ఒకటి. అవును సార్. ఒకే లైన్ గా చాలా వస్తుంది సేపు సార్. అయిన తర్వాత అదంతా మొత్తం ముచ్చుకొని పోతుంది. పోతుంటది. కానీ అవును. గమనిస్తే ప్లేన్ ఏమో ఇక్కడ పోతా ఉంటది, పొగ ఏమో మొత్తం 1 కిలోమీటర్ దూరం ఉంటది. అవును సార్. దాన్ని జెట్ ప్లేన్ అదే అనుకోవాలి. మామూలు ప్లేన్లకు రాదు, మామూలు ఏరోప్లేన్లకు రాదు అట్లా. అర్థమైందా? ఏరోప్లేన్లకు రాదు అట్లా. గుర్తుపెట్టుకోండి, జెట్ ప్లేన్ వేరు, ఏరోప్లేన్ వేరు. ఓకేనా? అది ఓకే సార్. జెట్ అంటారు దాన్ని. ఓకే సార్. ఏమంటారు? జెట్ జెట్ జెట్. జెట్. నెక్స్ట్ ఇంకోటి చదవండి. నేను చదవమంటారా సార్? ఉండి అమ్మ చదువుతా. ప్రతిదానికి అనొద్దు, ఉండు, కొంచెం నిదానం పోదాం. సార్ చదవమ్మా చదవమంటారా? ఎవరో ఒకరు. JELLY జెల్లీ. 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 స్పెల్లింగ్ చెప్పు ఇంకోసారి. JELLY. ఎప్పుడన్నా విన్నారా? జెల్లీ అంటే ఏమి? జెల్లీ అంటే జెల్లీ చాప అని ఏమో సార్. పిల్లలు అమ్మా తింటా అంటారు జెల్లీ సార్, అంటే అవి మెత్తగా అది కూడా ఉంటుంది. అంతే. పండ్రరసం అది కూడా జెల్లీ. పిల్లలు తింటా అంటారు సార్. జార్ అన్న జెల్లీ అన్న రెండు సేమే. ఓకేనా? Yes, అది sir. జెల్లీ జెల్లీ అంటారు. పిల్లలు తింటారు చూడండి, జెల్లీ. ఉమ్. జెల్లీ మెత్తగా ఐటమ్స్ అంటారు. పండ్ల రసంతో మెత్తగా చేసినటువంటి ఒక పదార్థం అది జెల్లీ. జేఈ. ఇక్కడ జే, ఇక్కడ జెట్. JELLY. ఇక్కడ గమనించండి ఇప్పుడు. ఇక్కడ జే, జే అంటే ఏ అమ్మా. సో ఏ దగ్గర మనకు ఈ అని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాము. ఇప్పుడు కూడా చూడండి, జెట్ లో కూడా జేఈ వచ్చింది, జెల్లీలో కూడా జేఈ వచ్చింది. ఏమైనా అనుమానం ఉందమ్మా? లేదు సార్. కాబట్టి ఆ స్పెల్లింగ్స్ పెద్దగా ఏం ప్రాబ్లం ఏం లేదు. జేఈటి జెట్, JELLY జెల్లీ అని చెప్తే సరిపోతుంది. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. లేదు సార్. లేదు సార్. లేదు సార్. వెరీ గుడ్. నెక్స్ట్ జే. నేను చదువుతా సార్. చదువు తల్లి. JAIN జైన్. జైన్ కాదు, జైన్. జైన్ వాళ్ళు జైన్. అంటారు. ఎప్పుడన్నా విన్నారా? జైన్ వాళ్ళు, జైన్ టెంపుల్, జైన్ వాళ్ళు అంటారు. విన్నాం సార్. జైన్ సేటోళ్ళు, మతస్థులు సేటోళ్ళు అంటారు. అంటారు కదమ్మా. మామూలుగా సేట్ వాళ్ళు అంటారు. ఉమ్. రాజస్థాన్ నుంచి అట్లా వచ్చినారు వాళ్ళు అప్పట్లో. సేటోళ్ళు అవును అంటారు. ఎప్పుడైనా విన్నారమ్మా? జైన్ టెంపుల్స్ ఎప్పుడైనా విన్నారా? చూసినాం సార్. జైన్ జైన్ టెంపుల్స్ అంటారమ్మా. వాళ్ళు జైన్ సార్. అంటారు, వాళ్ళని జైన్స్ అంటారు. జైనులు అంటారు సార్. జైనులు. వెరీ గుడ్, వెరీ గుడ్. జైన్ అంటారు అట్లా. నెక్స్ట్ ఇక్కడ JAIN గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ AI వచ్చింది చూడండి, జైన్. ఇక్కడ నెక్స్ట్ ఇది ఇంకోటి చదవండి. జైన్. జైల్, జైల్, జైల్. JAIL జైల్. జైల్ అంటే ఏమ్మా? అదే సార్, జైలు అంటే పోలీస్ స్టేషన్ లో పెడతారు కదా సార్. భలేడు చెప్తూ సార్ నువ్వు. ప్రతిరోజు మేము ఉండేది అక్కడ, మేము ఉండేది జైల్లో. ఆడోళ్ళకి ఇల్లే జైలక్క, పెద్దక్క. అవును సార్. అవునా? అర్థమైందా? అర్థం కాలేదా?
పెళ్లి అనేటువంటి తప్పు చేసి అదే సార్. పెళ్లితో జైలు అయిపోతాం. అలా కూడా అంటారు సార్. కామెడీగా చెప్తున్నాలే మళ్ళీ ఇది ఎట్లా కాదు. జైలు అంటే ఆడపిల్లలకి అంతకంటే జైలు ఏముందమ్మా చెప్పు. కాదంటారా? ఒప్పుకోరా? అది నిజమే సార్. ఆ, నిజమే సార్. నిజమమ్మా. అది జైలు అనేది ఆడపిల్లలకి అదే జైలు. ఇంకేముందమ్మా, అక్కడే నీ సంసారం. నీ వంటింట్లోనే నీకు జైలు. ఇంకా పెద్ద జైలు అది, లోపల సెంటర్ జైలు అది. కాబట్టి జైలు అంటే అమ్మా JAIL జైలు. జైలు అంటే ఇంకా తెలుసు కదమ్మా, అది బందీఖానా. అది. సో ఇక్కడ గమనించండి, ఏ అన్నప్పుడు మామూలుగా AI వస్తుంది. ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో JAI జై అది అర్థమైందా? జై ఆ విధంగా AI వాడుక జరిగింది. జైన్ JAIN జైన్, జైలు JAIL జైలు. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఏం లేదు సార్. రైట్, ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు జై తీసుకుందాం. జై అయిపోయా, ఇప్పుడు జై తీసుకో. చదవాలా సార్? చెప్పు. JAI జై. జై ఎప్పుడన్నా జై జై. కొట్టావా లేదా? కొట్టుదే సార్. మా ఆయనకి జై, మా ఇంటికి జై. కొట్టుదే సార్. మామూలుగా జై జై అంటూ ఉంటాం. జై జై. ఆ గుర్తుకు జై, ఈ గుర్తుకు జై, దానికి జై, దీనికి జై అంటుంటారు ఎలక్షన్ టైంలల్లా. జై అంటే ఏమ్మా, జై అంటే ఇంకా తెలుసు కదమ్మా, జేజేలు కొట్టడం అంటాం. అంతే, జేజేలు కొట్టేదని జై అంటారు ఇంగ్లీష్ లా. ఓకేనా? అది. నెక్స్ట్ ఇంకొకటి చదవండి. JAIPUR జైపూర్. జైపూర్. JAI ఏమో జై అయ్యా, వచ్చా PUR పూర్. కాబట్టి పూర్. జైపూర్. జైపూర్ అంటే ఏమ్మా? జైపూర్. అది ఊరు కదా సార్, జైపూర్. ఒక ఊరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక సిటీ పేరు అది, ఒక సిటీ పేరు సిటీ పేరు. జైపూర్. అవును సార్. అంతే, జైపూర్. కొంచెం స్పెల్లింగ్ చూడండి అమ్మా, ఇక్కడ కూడా జై అంటే AI వచ్చింది చూడండి, అవును గమనించండి. సార్. JAIPUR ఐ అనే చోట కూడా AI వచ్చింది మనకు. అర్థమైందమ్మా? అవును సార్. జై, జైపూర్. ఆ విధంగా అంటే కొంచెం స్పెల్లింగ్స్ అనేది అర్థం చేసుకోండి బాగా చక్కగా. ఈ విధంగా ఉంటుందా? ఓహో, అట్లా. నెక్స్ట్ జో. ఇది చదవండి అమ్మా ఎవరో ఒకరు. జో. జోక్. JOKE జోక్. JOKE జోక్. JOKE జోక్. 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 JOKE జోక్. జోక్ అంటే ఏమి? అర్థం ఏమి? అంటే జోక్ వేయడం ఏమో కదా సార్? జోక్ అంటే ఏమి? జోకరా సార్? జోక్ వేరు, జోకర్ వేరు. ఫస్ట్ జోక్ అంటే ఏమి? జోక్ అంటే ఏదో జోక్ తమాషాగా అంటే చెప్పడం. హాస్యం. హాస్యం. అవసరం. హాస్యం. హాస్యం అంటే నవ్వు తెప్పించడం. అర్థమైంది ఇప్పుడు? ఒక అర్థమైంది జోకు సార్. చెప్పమ్మా, ఒక జోకు చెప్పమ్మా. జోక్ ఏదో ఒకటి హాస్యం నవ్వించడానికి చేసాడు. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, ఎన్నో జోకులు చేస్తాడు, ఎన్నో జోకులు చేస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు. సో అలాగే జోకు అమ్మా, అది. సో ఇప్పుడు ఎవరైతే జోక్ చేస్తారో వాళ్ళని ఏమంటారమ్మా? జోకర్. ఇప్పుడు అర్థమైందమ్మా? జోక్ కి జోకర్ కి తేడా ఏంటి? జోక్ అంటే జోక్. జోకర్ జోక్ అంటే హాస్యము. జోకర్ అంటే జోకర్ అంటే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? జోక్ వేసేవాడు జోకర్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఏమి? JOKE. టీచ్ అంటే ఏమి? బోధించడం. అవును సార్. టీచర్. టీచర్ అంటే ఏమి? బోధించే వాడిని టీచర్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? అవును సార్. అవును సార్. అలాగే జోక్. జోక్ అంటే JOKE జోక్. జో ఓ అంటే ఓనే వచ్చింది చూడండి, గమనించండి. పెద్ద ఓ అంటే కూడా మనకు ఓనే వచ్చింది. సో జోక్ అంటే JOKE. జోకర్ అంటే ఒక ఆర్ ఎక్స్ట్రా చేస్తే అయిపోయింది, JOKER. జోకర్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. జోకర్. అంటే ఈడ ఆరు ఒక్కటి ఫస్ట్ వచ్చింది సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. JOKER జోకర్. జోకర్. నీకు జోక్ బాగా తెలిసింటే జోకర్ రాయడం పెద్ద కష్టం కాదు. అవును సార్. అది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా వెంటనే. నెక్స్ట్ ఇంకొక పదం ఉంది. జో అయిన తర్వాత జౌ తీసుకుందాం. జౌ. జౌ ఇక్కడ చదవండమ్మా ఎవరో ఒకరు. JOUNCE జోన్స్. జోన్స్. JOUNCE. జోన్స్. జోన్స్ అంటే ఏమ్మా? JOUNCE. కొత్త పదం ఇది, నేనే కొత్తగా వింటినే. జౌన్స్ అంటారు. జౌన్స్. జౌన్స్ అంటే అర్థం ఏంటంటే కింద పడి పైకి లేచేదాన్ని జౌన్స్ అంటారు.
కింద పడి పైకి లేచేదాన్ని జౌన్స్ అంటారు. అలాగే బౌన్స్ అని కూడా అంటారు. జౌన్స్ బౌన్స్ రెండు సేమ్ పదాలే. ఇక్కడ ఏమంటే జే వాడతారు, అక్కడ బి వాడతారు, అంతే తేడా. అర్థమైందమ్మా? సో జౌన్స్ అంటే కింద పడి పైకి లేయడం. ఇప్పుడు బాల్ ఉంది, కింద కొడితే ఏం చేస్తుందమ్మా అది పైకి లేస్తుంది. దాన్ని జౌన్స్ అంటారు, బౌన్స్ అని కూడా అంటారు. ఓకే, సో స్పెల్లింగ్ చెప్పండి. నాకు ఇంపార్టెంట్ ఇక్కడ స్పెల్లింగ్, అర్థం కాదు. అర్థం కంటే ఇంకా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. చెప్పమ్మా. జౌన్స్. ఇక్కడ అవు అన్నప్పుడు చూడండి, అవు అన్నప్పుడు ఓయు వచ్చింది, గమనించినారా? అవు వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఓయు వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఓడబ్ల్యూ వస్తుందని, కొన్ని సందర్భాల్లో ఓయు వస్తుందని మనం ఆల్రెడీ ఉన్నది కదమ్మా. ఆ విధంగా ఇక్కడ ఓయు వచ్చింది, గమనించండి. జౌన్స్ స్పెల్లింగ్ చెప్పేసాడమ్మా ఇప్పుడు మళ్ళీ ఒకసారి. చెప్పేటప్పుడు JOUNCE జౌన్స్ లేదా JONCE జౌన్స్. ఎందుకంటే మనం పలికేటప్పుడు రెండు కటింగ్లుగా పలుకుతాం. జౌన్స్. ఇది పలికే విధానం బట్టి స్పెల్లింగ్ కూడా అలాగే చెప్పాలి. JOUNCE జౌన్స్. JOUNCE జౌన్స్. ఒకవేళ బౌన్స్ అన్నాడు అనుకో, ఈ జే తీసేస్తాం, బి పెట్టుకుంటాం. బౌన్స్. BOUNCE బౌన్స్. JOUNCE జౌన్స్. మనకు అవు అంటే OU OW గుర్తు పెట్టుకుంటే దాంట్లో ఏది పెట్టాలనేది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఇంతవరకు డౌట్ ఉంటే అడగచ్చు. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు జా తీసుకున్నాడు. ఇప్పుడు జా తీసుకున్నాడమ్మా. ఇక్కడ ఏమమ్మా చూడండి ఒకసారి. ఇంకోసారి చెప్పమ్మా. జాక్. దీన్ని పలికేటప్పుడు ఎలా పలకాలమ్మా? జాక్. మళ్ళీ జాక్ అనకూడదు, బాగినండి. జే కదా అని జా అనకూడదు. ఇక్కడ యావత్ ఇచ్చాడు, అది గమనించాలి మీరు. జాక్ ఏమనాలమ్మా? జాక్. ఇది ఈ పేరు కొంచెం ఫేమస్. ఏ సినిమాలో చెప్తారా? జాక్ అనేది ఒక సినిమాలో ఫేమస్. అది పేరు, అది కూడా పేరే. జాక్ అంటే మీ పేరు. ఇంకొక మీనింగ్ ఉంది. జాక్ అంటే ఈ కార్లు రిపేర్ చేసే వాళ్ళు ఆ కార్ ని ఎత్తుతారు టైర్ పంచర్ అయినప్పుడు. ఎవడన్నా చూసినారమ్మా? జాక్ అంటే పైకి లేపుతారు. అది పెట్టి జాక్ ఇట్లా తిప్పితే జాక్ అది పైకి లేపుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైందమ్మా? పేరు వస్తుంది, ఇట్లా పనిముట్టది. దాన్ని ఏమంటారు అంటే పనిముట్టు. ఎందుకు పనిముట్టు? ఏదానికి అంటే ఏదైనా బరువులు ఎత్తడానికి. ఏమి ఎత్తడానికి? జాకేస్తారమ్మా. జాకేసేస్తే పైకి లేస్తుంది. ఎంత పెద్ద లారీ అయినా పైకి లేసేస్తుంది. అర్థమైందా? దాన్ని జాక్ అంటారమ్మా. జాక్ బరువులు ఎత్తడానికి ఉపయోగించేటువంటి పనిముట్టది. ఓకేనమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. జాక్ స్పెల్లింగ్ చెప్పండి. జాక్ స్పెల్లింగ్ ఏమి? జాక్. అది. ఇంకొక పదం చెప్పండి మరి. జాబ్ అంటే ఏమ్మా? అంటే పొడిచేదాన్ని జాబ్ అంటారమ్మా. ముక్కుతో పొడుస్తారు, చేతులతో పొడుస్తారు, కత్తితో పొడుస్తారు. ఇలా పొడిచేదాన్ని జాబింగ్ అంటారమ్మా. అర్థమైందమ్మా? జాబ్. JAB జాబ్. పలికేటప్పుడు చూడండి, జాబ్. JAB జాబ్. JACK జాక్. అంటే అంటే ఏ రాయాలని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఫస్ట్ రోజు నేర్చుకున్నాం. అప్పుడు ఏ వస్తుంది, ఏకు యా వస్తుంది అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నేర్చుకున్నారా లేదా? అదే ఇక్కడ ఉపయోగపడుతుంది. అందుకనే ఫస్ట్ నుంచి నేర్చుకున్నవన్నీ మీకు వందలాది పదాలు అవుతాయి. ఈ వందలాది పదాలు వేలాది పదాలకి ఊపిరి పోస్తాయి. అది తెలుసుకోండి మీరు ఫస్ట్. అర్థం కాలే? అర్థమైందమ్మా? అర్థం కాలే? నేనేమో చెప్తే ఇప్పుడు అక్కయ్య మనము చిన్న చిన్నగా నేర్చుకుంటుండేవి వందలు అయితాయి, వందలు వేలు అయితాయి అంటుండా. అందుకనే ఈ మెటీరియల్స్ ప్రతి వీడియోలో మీరు ప్రతిదీ రాసుకొని మరి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు లైఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది జాబ్. JAB జాబ్. ఓకేనమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. క్లియర్ గా అడగవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక్కసారి పైనుంచి కిందాక అన్ని చూద్దాం అమ్మా. మనము ఈ రోజు మన విషయం ఏంటి ఈ రోజు అంటే, జే వచ్చినప్పుడు
జాగ్రత్త. పక్కన జేకు పక్కన ఉన్నటువంటి అక్షరాన్ని బట్టి అది జా గుణింతాలుగా మనం అర్థం చేసుకుంటాం అనమాట. అది ఫస్ట్ పాయింట్. తర్వాత గమనిస్తే గనక ఈ జా గుణింతాలంటే జా జా జి జీ జు జూ జే జే జై జో జో జౌ జు జూ ఇలాంటి శబ్దాలు మనము గమనించవచ్చు. మొత్తం అన్ని కూడా గమనిస్తే మొత్తం జా గుణింతాలే వస్తాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇప్పుడు స్పెల్లింగ్స్ రూపకంగా పోయినప్పుడు నేను ఒక్కొక్కటి నేనే చెప్పేస్తానమ్మా. ఇప్పుడు మీరు వద్దు, కొంచెం కూల్గా కూర్చోండి, నేను చెప్పినట్టుగా వినండి. ఇక్కడ గమనించండి, అందరు గమనించండి. ముందుగా జే వచ్చినప్పుడు మనకు వచ్చే శబ్దాలు ఏంటంటే జా గుణింతాలు వస్తాయని పైన రాశాను. జా జంప్ జర్నీ. ఇక్కడ గమనిస్తే జా అన్నప్పుడు యు వచ్చింది, గమనించాలి. ఇక్కడేమో ఓయు వచ్చింది, అంటే ఆ వచ్చినప్పుడు యు రావచ్చు, ఓయు కూడా రావచ్చు. పదం బట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఇది జంప్ అనకూడదు, ఇది జర్నీ అనకూడదు. ఇది జంప్, ఇది జర్నీ. అలాగే జా జాము జారు, జేఏఎం జామ్, జేఏఎం జామ్, జేఆర్ జార్. సో ఇక్కడ ఆ అన్నప్పుడు ఏనే వచ్చింది కాబట్టి మనకి దీంట్లో పెద్ద రిస్క్ ఏం కనపడలా, ఇదేం పెద్ద రిస్క్ ఏం కనపడలా. అలాగే జీ తీసుకున్నాం. జీ అంటే ఏమి? జేఐఎన్కే జింక్. ఇక్కడ జేఐ వచ్చింది, అంటే ఈకి ఐ రావడం సహజం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కనపడలా. అలాగే జిన్, జేఐఎన్ఎన్ జిన్, జేఐఎన్ఎన్ జిన్. ఇక్కడ కూడా స్పెల్లింగ్ గమనిస్తే జేఐ ఐఏ వచ్చింది కాబట్టి జీకి పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే నెక్స్ట్ జీ తీసుకుందాం. జీప్ జీర్, జేఈఈపి జీప్, జేఈఈఆర్ జీర్. డబల్ ఈ వచ్చింది, మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఈ వచ్చినప్పుడు ఈఏ గాని ఈఈలు గాని వస్తుంటాయమ్మా అన్న ఇంగ్లీషు పదాలలో స్పెల్లింగ్లలో. సో ఇక్కడ గమనిస్తే గనక ఈ అనే స్పెల్లింగ్ ఇక్కడ గమనించవచ్చు. జీప్ లో జీర్లో ఈనే గమనించవచ్చు. అది నెక్స్ట్ జీ అయిన తర్వాత జూ తీసుకుంటే గనక జూట్, అలాగే జుగాద్, జూట్ జుగాద్. ఆ విధంగా ఇక్కడ మీరు గమనిస్తే గనక జూ జుగాద్ జేయు వచ్చింది, ఆ విధంగా మీరు గమనించాలి. అలాగే పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదు, జేయునే వస్తుంది జూకి. అలాగే జూ తీసుకుంటే గనక జూనియర్, జూనియర్. ఇక్కడ జూనియర్ అనాలి, జూనియర్. జే జే వచ్చింది, జూ. మామూలుగా డబల్ ఓ వస్తుందమ్మా, యూ కూడా వస్తుంది ఏమో, ఒక్కొక్కసారి ఓనే వస్తుంది, గమనించగలరు. ఒక్కొక్కసారి ఓనే వస్తుంది, ఒకసారి యూ వస్తుంది, ఒకసారి డబల్ ఓ వస్తుంది. అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆ పదం ఫుల్ పదంని చూసి అర్థం చేసుకొని కెపాసిటీ మనకు ఉండాలి. ఇది ప్రతిరోజు చెప్పే విషయమే. ఓకే. తర్వాత జూనియర్ జ్యూస్, ఇవి రెండు జూనే. తర్వాత జే జెట్ జెల్లి, జేఈటి జెట్. ఇక్కడ గమనిస్తే కనుక జేఈటి జెట్, అలాగే జేఈఎల్ఎల్వై జెల్లి. ఇక్కడ ఏ అంటే ఈనే రాయడం జరిగింది, ఏ అంటే ఈనే రాయడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ జే జైన్, జైలు, ఏయ్ 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 అన్నప్పుడు కూడా ఏఐ వచ్చింది. అలాగే జైలు, జైను ఇలాంటివన్నీ జే సంబంధం అనమాట. అలాగే జై, జై అన్న కూడా ఏఐ వచ్చింది. జై జైపూర్, జై జైపూర్, జై కూడా ఏఐలో వస్తా ఉన్నాయి. అలాగే జోకు జోకర్, ఇక్కడ లాగి తీసినాడు, ఓ అన్నప్పుడు ఓనే వచ్చింది, జేఓ కేఈ జోక్, జేఓ కేఈఆర్ జోకర్. ఈ విధంగా ఓ అన్నప్పుడు కూడా ఓనే వచ్చింది. అలాగే ఓ అయిన తర్వాత ఔ, జౌన్స్, అవున్, అవు అన్నప్పుడు ఓయు రాయడం జరిగింది. అవుకు ఓ డబ్ల్యూ వస్తుంది, ఓయు కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు జౌన్స్ లో ఓయు ఉపయోగపడింది. అలాగే జాక్, జాక్ జేఏసీకే జాక్, జేఏబి జాబ్, జేఏబి జాబ్, జాక్ జాబ్. అది ఇక్కడ మీరు గమనిస్తే యావత్ ఉంది కదా, అక్కడ కూడా ఏనే వచ్చింది, అంటే యా ఉన్నా కూడా ఏనే వస్తుంది అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ రోజు నేర్చుకున్నాం. ఏ వచ్చినప్పుడు యా వస్తుందమ్మా, యా వచ్చినప్పుడు ఏ వస్తుందమ్మా అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది ప్రతి దాంట్లో కంపల్సరీగా ఉంటది, అది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే ఉంటాను. సో అది ఎటొచ్చి ఇది జాకు సంబంధించినటువంటి హిస్టరీ ఈ రోజు మనం వినడం జరిగింది. ఇంతకంటే జాకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇంకెవరు ఇవ్వలేరని భావిస్తున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే మనస్ఫూర్తిగా అడుగుతాం అనే వాళ్ళు నోరు తెరిచి మాట్లాడచ్చు. ఎస్, ఇప్పుడు మాట్లాడండి అమ్మా, ఎవరైనా మాట్లాడచ్చు, మైక్ తెరిచి మాట్లాడండి. సార్ ఇంకా అనుమానమే లేదు, వీడియో ఇచ్చేసేయండి, చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటాం అనే వాళ్ళు మాట్లాడచ్చు.
సార్ ఏం లేదు సార్. డౌటే లేదు సార్, బాగా డౌట్ లేదు సార్. అర్థమవుతున్నది సార్. బాగా అర్థమైంది సార్. అనుమానం లేదు. జాతకం ఓకే బాగా తల్లి. అర్థమైనాయి ఇది సార్. ఇది జేకు సంబంధించి ఇంతకంటే హిస్టరీ లేదా మీకు, ఇంతకంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇక. ఓకే, ఇది బాగా అర్థం చేసుకుంటే ఎన్ని పదాలైనా మనం కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మరొక అక్షరముతో కలుద్దాం.